మనము మత్తయి 26:6-16 వరకు ఉన్న శక్తివంతమైన వాక్యాన్ని ధ్యానిద్దాం. అక్కడ జీసస్ క్రైస్ట్ బేతనియలో కుష్ఠురోగి సీమోను ఇంటిలో ఉండగా ఒక స్త్రీ ఎంతో ఖరీదైన సుగంధ ద్రవ్యంతో కూడిన అలబాస్టర్ సీసాను తీసుకొని ఆయన తలపై పోసింది. ఈ సంఘటన చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఇది యేసుకు మనుషులు ఇచ్చే రెండు భిన్నమైన స్పందనలను చూపిస్తుంది. ఒకటి నిజమైన భక్తి, మరొకటి దాగి ఉన్న ద్రోహం. ఈ పవిత్ర బుధవారం రోజున ఈ కథను కేవలం వినడమే కాకుండా మన హృదయాలను పరిశీలించమని మనలను పిలుస్తోంది. మనము ఎక్కడ నిలబడుతున్నాము? ఆ స్త్రీ చేసిన పని అసాధారణమైన ప్రేమ మరియు త్యాగానికి సంకేతం. ఆమె తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యం సాధారణం కాదు, అది ఎంతో విలువైనది. అయినప్పటికీ ఆమె దానిని పూర్తిగా యేసుపై పోసింది. ఆమె ఏమాత్రం వెనక్కి పట్టుకోలేదు, ఖర్చును లెక్కించలేదు, ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఆమె దృష్టి మొత్తం యేసుపైనే ఉంది. ఇది మనకు నేర్పుతోంది, నిజమైన భక్తి మనం ఎంత తక్కువ ఇస్తామో కాదు, మనం ఎంత సమర్పిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది దేవునికి సౌకర్యంగా ఉన్నదే ఇస్తారు, కానీ ఈ స్త్రీ మనకు సవాలు చేస్తోంది, మన ఉత్తమాన్ని దేవునికి ఇవ్వాలని. ఆరాధన అనేది కేవలం అలవాటు కాదు, అది ప్రేమ. మనం యేసును నిజంగా అర్థం చేసుకున్నప్పుడు మన హృదయాన్ని పూర్తిగా ఆయనకు అర్పించకుండా ఉండలేము. అయితే అందరూ ఈ సంఘటనను ఒకే విధంగా చూడలేదు. కొందరు శిష్యులు అసంతృప్తి చెందారు. ఇంత ఖరీదైన ద్రవ్యాన్ని ఎందుకు వృధా చేశారు అని ప్రశ్నించారు. అది అమ్మి పేదలకు ఇవ్వవచ్చని అనుకున్నారు. బయటికి చూస్తే వారి ఆలోచన సరైనదిగా కనిపించవచ్చు, కానీ యేసు వారి మాటలను కాకుండా వారి హృదయాన్ని చూశాడు. ఇది మనకు గుర్తు చేస్తుంది, మన భక్తిని అందరూ అర్థం చేసుకోరు. మనము దేవునికి పూర్తిగా అంకితమై జీవించాలనుకుంటే కొందరు మనను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, వారు మన నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. కానీ మనకు ముఖ్యమైనది మనుషుల అభిప్రాయం కాదు, దేవుని అనుకూలత. యేసు ఆ స్త్రీని సమర్థించి ఆమె చేసిన పని అందమైనది అన్నాడు. ఇది దేవుడు నిజమైన భక్తిని విలువైనదిగా చూస్తాడని చూపిస్తుంది. యేసు ఇంకా చెప్పాడు, ఆమె తనను సమాధికి సిద్ధం చేసిందని. ఆమెకు పూర్తిగా తెలియకపోయినా ఆమె చేసిన పని దేవుని ప్రణాళికలో భాగమైంది. ఇది మనకు చెబుతోంది, మనము నిజమైన ప్రేమతో చేసే పనులను దేవుడు గొప్ప ఉద్దేశ్యానికి ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఈ అందమైన ఆరాధనకు వ్యతిరేకంగా ఒక విషాదకరమైన సంఘటన జరుగుతోంది. యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమి ఇస్తారు అని అడిగాడు. వారు అతనికి 30 వెండి నాణాలు ఇచ్చారు. ఆ క్షణం నుండి అతను యేసును ద్రోహం చేసే అవకాశాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఒకవైపు ఒకరు ప్రేమతో అన్నీ ఇస్తుంటే, మరోవైపు మరొకడు కొద్దిపాటి డబ్బు కోసం యేసును అమ్మడానికి సిద్ధమయ్యాడు. ఈ వ్యత్యాసం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతోంది. యేసుకు దగ్గరగా ఉండి కూడా మన హృదయం తప్పుగా ఉండవచ్చు. యూదా యేసుతో నడిచాడు, ఆయన బోధనలు విన్నాడు, అద్భుతాలు చూశాడు. అయినప్పటికీ అతని హృదయం పూర్తిగా సమర్పించబడలేదు. చిన్న చిన్న రాజీలు అతన్ని చివరకు ద్రోహానికి తీసుకువెళ్లాయి. ఇది మనకొక హెచ్చరిక. ఆత్మీయ పతనం ఒక్కసారిగా జరగదు, అది చిన్న చిన్న నిర్ణయాలతో ప్రారంభమవుతుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం, దేవుని స్వరాన్ని పట్టించుకోకపోవడం, పాపాన్ని అనుమతించడం, ఇవి మనం జాగ్రత్తగా లేకపోతే మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. 30 వెండి నాణాలు యూదా యేసుకు ఇచ్చిన విలువను చూపిస్తుంది. అది రక్షకుని విలువతో పోలిస్తే చాలా చిన్నది. ఇది మనకు ప్రశ్న వేస్తోంది, మనము యేసుకు ఎంత విలువ ఇస్తున్నాము? డబ్బు, సౌకర్యం, పేరు కోసం మన విశ్వాసాన్ని రాజీ పడుతున్నామా? భక్తి మరియు ద్రోహం రెండూ హృదయంలోనే ప్రారంభమవుతాయి. ఆ స్త్రీ హృదయం ప్రేమతో, కృతజ్ఞతతో నిండిపోయింది. యూదా హృదయం స్వార్థంతో నిండిపోయింది. దేవుడు మన బాహ్య క్రియలను మాత్రమే చూడడు, మన అంతరంగాన్ని చూస్తాడు. పవిత్ర బుధవారం ఒక నిశ్శబ్ద దినంలా కనిపించవచ్చు, కానీ అదొక నిర్ణయ దినం. ప్రతిరోజూ మనం చేసే ఎంపికలు మన విశ్వాసాన్ని నిర్ణయిస్తాయి. మనము యేసును నేరుగా ద్రోహం చెయ్యకపోయినా పాపాన్ని ఎంచుకున్నప్పుడు మనం ఆయన నుండి దూరమవుతున్నాము. అయితే ఈ సందేశం కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఇది ఒక ఆహ్వానం కూడా. ఆ స్త్రీలాగా మనం కూడా యేసు దగ్గరకు రావచ్చు.
మన హృదయాన్ని ఆయనకు అర్పించవచ్చు. గతం ఎలా ఉన్నా మనం భక్తిని ఎంచుకోవచ్చు. యేసు మన బలహీనతలు తెలిసినా మనలను ప్రేమిస్తాడు. యూదా ద్రోహం చెయ్యబోతున్నాడని తెలిసినా ఆయన యూదాను ప్రేమించాడు. ఇది ఆయన కృప యొక్క లోతును చూపిస్తుంది. మనం తప్పిపోయినా తిరిగి రావడానికి అవకాశముంది. ఈ సందేశాన్ని ధ్యానిస్తూ మనం మనల్ని ప్రశ్నించుకుందాం. మన హృదయం ఎలా ఉంది? మనం దేవునికి ఏదైనా దాచిపెడుతున్నామా? మనం నిజంగా సమర్పించబడ్డామా? లేక కేవలం బయటకు మాత్రమే భక్తిగా కనిపిస్తున్నామా? నిజమైన భక్తి త్యాగాన్ని కోరుతుంది. అది మనకు ఇష్టం లేని విషయాలను విదిలిపెట్టమని కోరుతుంది. అది పూర్తిగా దేవునిపై ఆధారపడమని పిలుస్తుంది. కాని మనం భక్తిని ఎంచుకున్నప్పుడు దేవునితో లోతైన సంబంధాన్ని అనుభవిస్తాము. ముగింపులో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి. యేసు మన ఉత్తమానికి అర్హుడు. మన ప్రేమ, మన సమయం, మన జీవితం ఆయనకు అర్పించాలి. తాత్కాలిక విషయాల కోసం ఆయనను వదిలిపెట్టకండి. యూదానాగా కాకుండా ఆ స్త్రీలాగా ప్రేమతో అన్నీ ఇవ్వండి. ఈరోజు భక్తిని ఎంచుకోండి, ద్రోహాన్ని కాదు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్ర బుధవారం రోజున నీ సన్నిధిలో నమ్రంగా వచ్చుచున్నాము. ప్రభువా, మా హృదయాలను పరిశీలించుము. మాలో ఏమైనా ద్రోహభావం, స్వార్థం లేదా నీకు ఇష్టం కాని ఆలోచనలు ఉన్న ఎడల వాటిని తొలగించుము. ఆ స్త్రీలాగా ప్రేమతో, సంపూర్ణ సమర్పణతో నిన్ను ఆరాధించే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, మేము చిన్న చిన్న విషయాల కోసం నిన్ను విడిచిపెట్టకుండా కాపాడుము. మా విశ్వాసాన్ని బలపరచుము. నీ మార్గంలో నడిచే ధైర్యాన్ని ఇవ్వుము. ప్రతిరోజు నీకు దగ్గరగా జీవించే కృపను మాకు ప్రసాదించుము. మా జీవితాలు నీకు ఇష్టమైన ఫలములను ఇవ్వునట్లు మమ్మల్ని మార్గదర్శనం చేయుము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.